సామెతల గ్రంథం 14:26లో నువ్వు భయపడటం వలన నీకు ఉరి వచ్చున్నాడు. నువ్వెంత భయపడతావో అంత ఉచ్చు బిగిస్తుంది. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, పిల్లల విషయం ఎలాగు, నా భవిష్యత్తు ఎలాగు, నా ఉద్యోగం ఎలాగు, నా సేవ ఎలాగు. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు పట్టి చేతులతో వచ్చినావు కదా. యోబేమంటాడు, నేను దిగంబరిగా ఈ లోకానికి వచ్చిన. దిగంబరిగా నీవు వెళ్ళిపోతున్నావు. నీకు ఇచ్చినవన్నీ కూడా ఎవరిచ్చినారు? దేవుడే ఇచ్చినాడు. అవన్నీ కాపాడుటకు కూడా ఎవరికి శక్తి ఉంది? దేవునికే శక్తి ఉంది. కనుక భయపడు. భయపడి 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 యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. యోబు 1వ అధ్యాయంలో చూస్తే ఉదయం లేచి 10 మంది పిల్లల కొరకు బలి అర్పణ చేసి క్రమం తప్పకుండా ప్రార్థన చేసేదంట. కానీ గుండెలో ఏముండింది తెలుసా? భయం. 3వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. యోబు 3:25, నేను దేనికి బహుగా భయపడితేనో అదే నా మీదికి వచ్చి ఉన్నది. చూడు, నువ్వు భయపడేది నువ్వు చూస్తావు కనులారా. నువ్వేదైతే ఊహిస్తున్నావో, భయపడుతున్నావో అది నీకు మరి రూపురేఖలతో వచ్చి నిన్ను ఎదుర్కొంటుంది. కాబట్టి భయాన్ని బంధిస్తూ యేసు నామములో ఈ భయాన్ని నేనేం చేస్తున్నాను? బంధిస్తున్నా. నాకు విశ్వాసం దయచే ప్రభువా.